హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం వారానికి సరిపడా 7 రకాల స్పైసీ బ్రేక్ఫాస్ట్ చట్నీలు తయారు చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా మన ఫస్ట్ చట్నీ వచ్చేసి గ్రీన్ చట్నీ. దీనికోసం ఒక కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేయాలి. అందులో 1 టీ స్పూన్ జీలకర్ర కాస్త చిటపట్లాడేంత వరకు వేయించాలి. అది వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని దాన్ని కూడా 1 నిమిషం పాటు వేయించాలి. అది కొంచెం వేగిన తర్వాత మీ స్పైసీనెస్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసి లేత కాడలతో పాటుగా దీన్ని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇది చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది చక్కగా వేగి మంచి వాసన వస్తుండగా అందులో కొంచెం చింతపండు వేసుకుని కొంచెంసేపు వేయించుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకుని తగినంత ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే చట్నీ లాగా గ్రైండ్ చేయాలన్నమాట. అందులో కొంచెం నీళ్ళు పోసుకోండి, అవసరమైతే కొంచెమే పోయాలి, ఎక్కువ పోయకూడదు. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి. పోపు ఎలా పెట్టాలో నేను రాబోయే చట్నీ వీడియోలో చెప్తానండి, చూస్తూ ఉండండి. రెండో చట్నీ అల్లం టమాటా చట్నీ. సూపర్ టేస్టీగా ఉంటుందండి. దీనికోసం మనం ఒక కడాయిలో 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేయించాలి. అది వేగిన తర్వాత 20 వరకు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించాలి. అవి వేగుతూ ఉండగా 5-6 అంగుళాల అల్లాన్ని వేసుకోవాలి. అంటే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని లో ఫ్లేమ్లో మనం చక్కగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత 3 టమాటాలని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. అంటే టమాటాలు బాగా మెత్తబడాలన్నమాట. ఇలా అయ్యేంత వరకు చక్కగా మగ్గించుకోవాలి. కాసేపు చల్లారబెట్టుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పోపు పెట్టుకోవాలి. అంతే, ఎంత రుచిగా ఉంటుందండి చట్నీ. నెక్స్ట్ మూడో చట్నీ మసాలా పల్లీ చట్నీ. ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాం. ఒక కడాయిలో 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో ఒక చిన్న కప్పు అంటే 100 గ్రాముల వరకు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు 5 నిమిషాలు వేయించాలి మీడియం ఫ్లేమ్లో. అవి వేగిన తర్వాత ఒక 10 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండుని కొంచెం నీళ్ళలో నానబెట్టుకొని పెట్టుకోవాలి. మీ పులుపుని బట్టి వేసుకోవచ్చు చింతపండు. ఆ తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా వేయించేసి ఆఖరిగా 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 అంగుళం అల్లం ముక్క వేసుకొని ఇలా బాగా కలపాలి. ఒక 2 నిమిషాలు వేయించేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా వేసేసేయాలి. చింతపండు మీ పులుపుని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసి ముందు గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీలో చక్కగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి అందులో ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిరపకాయలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు ఇవన్నీ వేస్తాం కదా, పోపు దినుసులు అనమాట. పోపు దినుసులన్నీ వేసి కొద్దిగా కరివేపాకు వేసి ఈ ఎండుమిరపకాయలు క్రిస్పీగా అయ్యేంత వరకు పోపుని కాస్త వేయించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. పోపు ఎప్పుడు మాడిపోకూడదు అనమాట. ఇవి కాస్త వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీని ఇందులో వేసేయాలి. చట్నీ వేసేసి ఒకసారి కలిపి మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి ఆ చట్నీ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి. బాగా కలిపేస్తే అయిపోతుంది అనమాట. ఇలా వేసిన తర్వాత 1 నిమిషం ఇలా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయింది మనకి. సూపర్గా ఉంటుంది చట్నీ. తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. 4వ చట్నీ వెల్లుల్లి చట్నీ. ఇడ్లీలోకి సూపర్గా ఉంటుందండి. అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు మీరందరూ అడిగిన గార్లిక్ చట్నీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది చాలా చాలా ఈజీ అండి. ఇది ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అన్నం, చపాతీ, రోటీ, దోశల్లో కూడా బాగుంటుంది. మరి చూద్దామా? ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పండిన 3 టమాటాలని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే 20-30 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, వాటి తొక్కతోనే. అందులో 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. మీరు తక్కువ స్పైసీ కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు. తగినంత ఉప్పు, 1 రెబ్బ కరివేపాకు వేసి మూత పెట్టి నీళ్లు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతే, ఈ పచ్చడిని చక్కగా పోపు పెట్టుకోవాలి. ఆ పోపు ఎలా పెట్టుకోవాలో కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఒక బాండీలో 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేయాలి. వీటిని జాగ్రత్తగా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించాలి. ఆ వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయలు,
అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేయాలి. వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు చాలా తక్కువ మంట మీద పెట్టుకొని వేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసుకోవాలి. ఇందులో ఎలాంటి నీళ్లు పోయకూడదు. ఈ పచ్చడి మొత్తం దగ్గర పడేంత వరకు దాదాపు 10 నుండి 12 నిమిషాల వరకు చాలా తక్కువ మంట మీద వేయించుకోవాలి. అంతే. ఇది ఇడ్లీలోకి, అన్నంలోకి, దోశలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు తినే పచ్చళ్ళు కాకుండా ఒకసారి వెల్లుల్లి చట్నీ ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 5వ చట్నీ బండి మీద దొరికే స్పైసీ టమాటా చట్నీ. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నానండి. స్ట్రీట్ స్టైల్లో తయారు చేసుకునే స్పైసీ టమాటో చట్నీ. యాక్చువల్లీ ఈ రెసిపీ ఎప్పటి నుండో ఒక సబ్స్క్రైబర్ అడుగుతున్నారనమాట. దానికోసమే నేను ఈ రెసిపీ చేస్తున్నాను. మరి తయారు చేసుకుందామా? ఒక కుక్కర్ పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. అది వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో ఒక 10 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు మీ స్పైసీనెస్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. మంచి కలర్ఫుల్ వేసుకుంటే చట్నీ కలర్ఫుల్గా వస్తుంది. ఒక 4 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒక్క 2 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు అందులో 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక అంగుళం వరకు చింతపండు వేసుకోవాలి. ఇది మీ ఇష్టం అండి. పులుపు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి. తర్వాత అందులో కొంచెం నీళ్లు పోసుకోవాలి. మరి ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా టమాటాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఉడుకుంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఉన్న వాటర్తోనే గ్రైండ్ చేసుకోవచ్చు. చక్కగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. అందులో తగినంత ఉప్పు వేసుకొని మెత్తని చట్నీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే. ఎంత రుచికరమైన స్పైసీ స్ట్రీట్ స్టైల్ టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఒక గిన్నెలో తీసుకొని తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ నూనె కాచి అందులో తాలింపు గింజలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు ఇవన్నీ వేసేయాలన్నమాట. ఒక వెల్లుల్లి రెబ్బ, అలాగే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించాలి. ఇవి ఎండుమిరపకాయలు క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని మనం తయారు చేసుకున్న చట్నీలో వేసేయాలి. అంతే. ఈ చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, పునుగులు, ఊతప్పం, గుంత పొంగనాలు, ఇంకా దేనికైనా సూపర్గా ఉంటుందండి. అలాగే మోమోస్ కూడా బాగుంటుంది చట్నీ. సో ఫ్రెండ్స్, ఈ చట్నీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి. 6వ చట్నీ పచ్చిశనగపప్పు చట్నీ. హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం పచ్చిశనగపప్పుతో ఇడ్లీ, దోశల కోసం చట్నీ తయారు చేసుకుందామండి. ఇది చాలామందికి తెలియదు, బట్ చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది అనమాట. సో మీకు ఇంతవరకు ఈ చట్నీ గురించి తెలియకపోతే ఈసారి ఇడ్లీ, దోశలు ఏదైనా బ్రేక్ఫాస్ట్కి ఈ చట్నీ ట్రై చేసి టేస్ట్ చేయండి. మరి ఇలాంటి కొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా 2-3 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేయాలి. అందులో 10-15 వరకు పచ్చిమిరపకాయలు వేసుకొని మీ కారాన్ని బట్టి వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎప్పుడు మూత పెట్టి వేయించుకోవాలి. వేగేటప్పుడు ఇలా బాండిని కదుపుతూ ఉండాలి. అప్పుడు అవి అన్ని వైపులా వేగుతాయి అన్నమాట. ఇవి బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో 1 కప్పు పచ్చిశనగపప్పు, అంటే ఇది దాదాపు 50 గ్రాముల వరకు ఉంటుంది, పచ్చిశనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. మరి మాడిపోకూడదండి, జస్ట్ కలర్ మారాలన్నమాట. చూసారు కదా, ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు చల్లారిన పచ్చిమిరపకాయల్లో తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. అందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పు వేయాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా చట్నీలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పప్పు తొందరగా గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకని మనం చాలా ఎక్కువ నీళ్ళైనా పోసుకోవచ్చు. కొంచెం పలుచగా చట్నీ చేసుకోవచ్చు. కొంచెం పప్పుతోని చాలా ఎక్కువ చట్నీ వస్తుంది మనకి. చూసారు కదా. ఇప్పుడు ఈ చట్నీని తాలింపు పెట్టుకుందాం. కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేగిన తర్వాత చట్నీని ఇందులో వేసుకొని జస్ట్ ఒకసారి తిప్పి తీసేయాలి. ఇలా చట్నీ పోపు పెట్టినప్పుడు కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. కావాలనుకుంటే మళ్ళీ నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు అందులో. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చిశనగపప్పు చట్నీ మీరు ఈసారి ఇడ్లీ, దోశలు చేసినప్పుడు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పచ్చి టమాటాల చట్నీ.
హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ పచ్చి టమాటాల పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అన్నంలోకి టిఫిన్లోకి భలే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. దీనికోసం పచ్చి టమాటాలు 1/2 kg తీసుకోవాలి. ఇలా గట్టిగా ఉన్నవి ఎంచుకోవాలి. ఇవైతే చాలా బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు ఒక బాండీ పొయ్యి మీద పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి 1 నిమిషం పాటు డ్రై రోస్ట్ చేయాలి. అంటే నూనె లేకుండా వేయించాలి. అవి కొంచెం మంచి స్మెల్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేయాలి. అంటే ఈ 2 ఈక్వల్ క్వాంటిటీస్లో వేస్తామన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేయాలి. నూనె వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రెండింటిని ఒక 2 నిమిషాలు వేయించాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపాలి. ఇప్పుడు అదే బాండీలో కట్ చేసి పెట్టుకున్న 10 నుండి 15 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోండి. అన్నంలోకి ఈ పచ్చడి తయారు చేసుకుంటే 15 వేసుకోండి. బ్రేక్ఫాస్ట్లోకి అయితే 10 వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి వాటిని మగ్గించుకోవాలి. ఈ లోపుగా టమాటాలు శుభ్రంగా కడిగి తుడిచి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా మగ్గేంత వరకు మనం వేయించుకొని ఒక మిక్సీ జార్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి వీటిని బాగా మగ్గించుకోవాలి. దాదాపు 10 నిమిషాలు పడుతుంది, ఎందుకంటే ఇవి బాగా మగ్గాలన్నమాట. మీడియం నుండి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి మిశ్రమంలోకి 2 అంగుళాల వరకు చింతపండుని వేసుకోండి. కొద్దిగా నీళ్ళలో నానబెట్టుకుంటే చింతపండు బాగుంటుంది. తగినంత ఉప్పు వేసుకోండి. పులుపుని బట్టి చింతపండు అడ్జస్ట్ చేసుకోండి. బట్ చింతపండు వేస్తేనే ఈ చట్నీ చాలా బాగుంటుంది. ముందుగా మనం బాగా గ్రైండ్ చేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఈ లోపుగా మన టమాటాలు బాగా మగ్గుతాయి. చూసారు కదా, ఈ విధంగా కలర్ మారేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. అప్పుడే టమాటా పచ్చడి నిలువ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. బాగా వేగిన తర్వాత చల్లారబెట్టుకొని మిక్సీ జార్లో వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇక్కడ నీళ్ళు వేయాల్సిన అవసరమే ఉండదండి. ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిని పోపు పెట్టుకోవాలి. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో తాలింపు గింజలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయించాలి. పోపు బాగా వేగాలన్నమాట. కొంచెం కలర్ మారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చి టమాటా పచ్చడి వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ పోపులో కూడా 1 నిమిషం వేస్తే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకే కాకుండా టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, 7 రోజులకి 7 రకాల చట్నీలు చేసుకొని మీ బ్రేక్ఫాస్ట్ని మరింత టేస్టీగా మలుచుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.